శ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మనం ద్రావిడ వేద ప్రామాణ్యం గురించి, ఆ దివ్య ప్రబంధం ఆవిర్భావం గురించి మనం చెప్పుకుంటున్నాం. வேதம் தொகுத்து தமிழ் பாடல் செய்த விமலன் பொய்கை பூதன் மயலையருகோன் புகழ் சேரன் புத்தூரன் தொண்டர் பாதம் தரும் துவள் மாமணி செய்குமன் பாணன் மங்கைநாதன் మధుర కవి కోదై పాదంగల్ నన్నుదుమే అని. అంటే ఈ దివ్య ప్రబంధ యొక్క ఆవిర్భావానికి ఎందుకు ఇది ఆవిర్భవించడం జరిగిందో తెలుసుకున్నాం. అయితే వేదమందు ప్రతిపాదింపబడినటువంటి ఆ సారవంతమైనటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోకులందరికీ అందుబాటులోకి రావాలి. అది అందరి చేత అధ్యయనం చేయబడాలి. అట్లాగే అందరూ ఉజ్జీవనం కావాలి అనేటటువంటి ఒక దివ్య సంకల్పం భగవానుడిది. అందుకని ఈ ఫలం ఈ లోకంలో ద్రావిడ వేదావిర్భావం జరగడానికి కారణమైంది. అందుకని ఆళ్వార్లని ఎందుకు మనం ఈ విధంగా స్తుతించవలసి వచ్చింది అంటే, ఆళ్వార్లు అంటే ఎవరండి అంటే భగవాను యొక్క దివ్య గుణానుభవం నుండి తలమునకలుగా అవగాహించి ఉంటారు. అంటే భగవద్గుణానుభవంలో మునిగి ఉంటారు ఆళ్వార్లంటే. ఆళ్వారంటే అర్థం అది. అయితే సరోయోగి, భూతయోగి, జ్ఞానయోగి, భక్తిసారులు, నమ్మాళ్వారు, కులశేఖరాళ్వాన్, అట్లాగే పెరియాళ్వార్, తొండరపొడి ఆళ్వార్, తిరుప్పాణి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, ఈ 10 మంది కూడా ఆళ్వార్లుగా కీర్తింపబడడం. ఆ తరువాత ఆండాళ్, మధురకోయ ఆళ్వార్, వీళ్ళిద్దరితో కలిపి మొత్తంగా పన్నిద్ర ఆళ్వార్లుగా మనకి ఖ్యాతిగా చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే వీరు అలంకరించినటువంటి ఈ ప్రబంధములే మనకి నాలాయిర దివ్య ప్రబంధములుగా మనం ఈరోజు నిర్వహించుకోగలుగుతున్నాం. అంటే ఇక్కడ కృపయా తత్ప్రణీతాంత్ బ్రహ్మ విద్యాం మహత్తరాం అధ్యేష్యంతి ద్విజాభూపాః వైశ్యా శూద్రాశ్చ సర్వశః అని. అంటే ఆళ్వార్ల చేత మనకి అనుగ్రహింపబడినటువంటి ఈ పరబ్రహ్మ అనేటువంటి ఒక జ్ఞానాన్ని తెలియజేసేటటువంటి ఈ దివ్య ప్రబంధములు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారికి కూడా ఉపాధేయాలు అనేటటువంటి ఒక వివరణ తెలుస్తోంది మనకి. అంత మాత్రమే కాకుండా సంస్కృత వేదం అది నిర్దేశింపబడిన వారికి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు, మిగిలిన వాళ్ళకి అంత దానిని ఉపాసించడానికి అర్హత ఉండి ఉండరు. కానీ ఆత్మస్వరూపం, ఈ జ్ఞానం కలగజేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ సులభతరమైనటువంటిది, ఈ ముక్తికి ఉపాయమైనటువంటిది, ఈ బోధించడంలో ఉన్నటువంటి ప్రమాణం ఏదైతే ఉందో ఆ రీతిగానే మనకు కూడా ఈ ద్రవిడ వేదము కూడా ప్రమాణము అని మనకి పై శ్లోకం తెలుస్తుంది. అంటే బ్రాహ్మణులకు మాత్రమే సంస్కృత వేదం అధ్యయనం అవశ్యమనేట్లుగా మిగిలిన వర్ణాలు ఎవరైతే ఉన్నాయో ఆ మిగిలిన వర్ణాలకు కూడా ఈ వేదసారాన్ని తెలిసేటటువంటి ఒక చక్కటి సులభతరమైనటువంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించడం వల్ల అందరూ తెలుసుకునేటట్లుగా భగవంతుడు ప్రతివారికి భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలిసిపోయేటట్లుగా, వైభవాన్ని తెలుసుకునేటట్లుగా చేయడం అన్నది ఇక్కడ
తెలుస్తుంది మనకు. అట్లాగే అధ్యేతవ్యం ద్విజశ్రేష్టై వేదరూపమిద సదా స్త్రీభిః శూద్రాభిశ్చైవ తేషాం ముక్తికరే స్థితాః అని. అంటే అనాయాసంగా వేద ప్రతిపాదిక పరమార్థం వెలికి తీసి హృదయానురంజకంగా అందించినటువంటి సంస్కృత వేదం ఏదైతే ఉందో దానికి మరొక రూపే ఈ ద్రావిడ వేదం. అంటే ద్విజశ్రేష్ఠుల చేత మాత్రమే కాకుండా స్త్రీ శూద్రాదుల చేత కూడా అధ్యయనం చేయవచ్చు, ఇది చేయదగినది అని అట్లా అభ్యసించేటట్లు వారికి కూడా ఒక కంఠస్థమవుతుంది అని. అట్లాగే వారు కూడా ఎవరైనా సరే దీనిని అధ్యయనం చేయడానికి వీలు కలిగించే రీతిలో భగవానుడి యొక్క ద్రావిడ ప్రబంధాన్ని మనకు అందించినట్టుగా తెలుస్తుంది. చేస్తూ ఉన్నారు.